హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. తాటికాయలు అయితే తెంపుకున్నా అండి. తాటి చెట్టు కింద చాలా రాలి పడ్డాయి. సో మంచిగా పండిన స్మెల్ అయితే చాలా స్వీట్గా వస్తున్నాయి. అట్లా కొన్ని తీసుకున్నా. తర్వాత అందులోకి ఒక కాయని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో. ఆ తర్వాత పైన ఇది ఉంటుంది కదా తోడుక లాంటిది, దాన్ని తీసేయాలి. ఈజీగానే వచ్చేస్తుంది అండి, ఎందుకంటే పండిన తాటికాయ కదా ఇది. ఈ తాటి పండు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఆ పక్కకి స్కిన్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా తీసేసుకోవాలండి. లోపల ఇట్లుంటుంది గుజ్జు గుజ్జు మాదిరిగా. స్కిన్ అంత ఈజీగానే వచ్చేసిందండి, అంత హార్డ్ ఏం అనిపించలే. ఫుల్గా పండిపోయింది ఈ తాటికాయ. మేమైతే ఫస్ట్ టైము ఈ తాటికాయతో అంటే యూట్యూబ్లో చూసా, ఇన్స్టాలో చాలా వీడియోస్ చూసా. సో ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు అన్నట్టు. ఏపీ సైడ్ ఎక్కువ ట్రై చేస్తున్నారు. సో చూద్దాంలే అని ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చిన. ఇట్లా 3 పార్ట్స్గా ఓపెన్ అవుతుందండి. మనం అందులో ఒక్కొక్క పార్ట్ తీసుకొని మనము కుడుకలు తురుముకుంటాం కదా, క్యారెట్ కూడా తురుముతాం అనే దాంతో మంచిగా తురుముకోవాలి దీన్ని. 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుందండి ఒక కాయలో. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చిన అన్నట్టు. దీంతో తాటి గారెలన్నా తాటి రొట్టె అన్న ఏదో ఒకటి చేయొచ్చు. రెండింటికి సేమ్ ప్రాసెస్. ఈ తాటి రొట్టె అంటే మనం పెనం మీద తక్కువ ఆయిల్ వేసి కాలుస్తాం. ఇక తాటి గారెలు అంటేనేమో డీప్ ఫ్రై చేయాలి వడల్లాగానే. సో ఏదో ఒకటి ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా అని కొంచెమే చేద్దామని డిసైడ్ అయినా అన్నట్టు. అంటే టేస్ట్ ఎట్లుంటుంది తెలియదు కదా మనకి. సో ఇప్పుడు దీని హెల్ప్తో ఇట్లా మొత్తం మంచిగా తురుముకోవాలండి. వెనకాలకి స్మూత్ పేస్ట్ ఇట్లా వస్తుంది, దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత వచ్చేదాకా తీసుకోవాలి. మేము ఫస్ట్ టైం కాబట్టి చాలా తక్కువ తీస్తున్నా అండి.
ఇలా గుజ్జంతా కలెక్ట్ చేసుకున్నా అంటే ఎక్కువ తీసేయలేదు, చెప్పినా కదా నేను ఫస్ట్ టైం కాబట్టి వేస్ట్ అవుతుందని చెప్పేసి కొంచెమే తీసుకున్నా. ఇందులో మంచిగా తురిమిన బెల్లం వేసుకోవాలండి. బెల్లం గడ్డ మస్తు గట్టి ఉంది, ఎంత మంచిగా దంచినా గీకినా కూడా అది సరిగ్గా అంటే సాఫ్ట్గా రాలేదు, గడ్డలు గడ్డల్లాగానే ఉంది, చాలా అంటే చాలా గట్టిగా ఉంది, ఎంత దంచినా కూడా పగలలేదు. సో అలాగే యాడ్ చేస్తున్నా. మీరైతే మంచిగా బెల్లం తుప్పు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉన్నదే తీసుకోండి. ఆ తర్వాత ఇది బియ్యం పిండి అండి, ఆ గుజ్జుకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. మనకు వడ మిక్చర్ ఎట్లా కావాలో అట్లా అయితే సరిపోతుంది, వడలు వేయడానికి వచ్చే విధంగా. కొంచెం బియ్యం పిండి తీస్తున్నా కదా, ఇప్పుడు కొంచెం గోధుమ రవ్వ తీసుకుంటున్నా అండి, జస్ట్ క్రిస్పీ అండ్ క్రంచినెస్ కోసము యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఇలాచి పౌడర్ అండి, ఫ్లేవర్ బాగుండాలని చెప్పేసి యాడ్ చేస్తున్నా ఇది కూడా. నెక్స్ట్ ఇవి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. పూరి పిండి ఉంటుంది కదా, పూరి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. గుజ్జులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ బెల్లం గడ్డలు అసలు ఎంతకీ కరగట్లేదండి, చాలా ట్రై చేసా, దంచినా కూడా అవి విరగట్లేదు, ఇంకా అలాగే చేసేసా. మీరు మాత్రం బెల్లం పొడి యాడ్ చేసుకోండి, లేకపోతే బెల్లాన్ని మంచిగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఇందులో ఇంకా కొంచెం పిండి పడుతుందండి, మరీ మెత్తగా ఉంది, సో మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి, ఒక ముద్దలాగా అవ్వాలండి ఇది. ఇది ముద్దలా కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వడల్లాగా చేసి ఆయిల్ ఆల్రెడీ వేడి చేశానండి, దాంట్లో వేయడమే. రెండు సైడ్ల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ బెల్లం గడ్డలు ఇంకా కరగలేదండి, అంతే. అది మీరు చేసుకుంటే మాత్రం మంచిగా చేసుకోండి, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. తొందరగా కాలిపోతున్నాయండి ఇవి. సో ఎలా వచ్చాయో ఏంటో తిన్నాకే తెలుస్తుంది. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది బెల్లం గడ్డలు గడ్డల్లాగా కరగలే కదా, అది ఇట్లా సైడ్కి వచ్చేసిందండి, దాన్ని తీసేస్తున్నా. ఆయిల్ నుంచి సపరేట్ అయింది అది బెల్లం అనేది. బెల్లం పొడి వేసుకుంటే అట్లా అవ్వదు. యాక్చువల్గా బెల్లం ఫాల్టే, నేనేం చేయలేదు, బెల్లం సరిగ్గా లేదంతే. ఎంత ట్రై చేసినా అది అసలు సాఫ్ట్గా అవ్వలేదు. సో రెండు వైపులా వేయించేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవడమే అండి. సో ఫైనల్గా ఎలా ఉందో చెప్పాలా, అస్సలు బాగాలేదండి, చేదొచ్చింది, ఎక్కడ అంటే ఎక్కడ ఫాల్ట్ జరిగిందో అర్థం అవ్వలేదు.